అతను తన కుటుంబమే తన జీవితంగా బ్రతికాడు. తన భార్య, పిల్లల కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. వారి కోసం ఎంతో డబ్బును సంపాదించాడు. భార్య పిల్లలకు ఎటువంటి కష్టము, లోటు లేకుండా చూసుకున్నాడు. ఇలా ఉండగా ఇంతలో అనుకోకుండా ఒకరోజు అతనికి ఉన్నట్టుండి పెరాలసిస్ వచ్చింది. అది చూసిన అతని భార్యా పిల్లలు బోరున ఏడుస్తూ వెంటనే డాక్టర్ వద్దకు అతనిని తీసుకువెళ్లారు హాస్పిటల్‌కి. అక్కడ అతడిని చెక్ చేసిన డాక్టర్స్ అతడిని వారం రోజులు హాస్పిటల్లో ఉంచుకొని ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేశారు. మరియు కుటుంబ సభ్యులతో చెప్పారు, అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. బహుశా అతను కోలుకోవచ్చును, లేదా ఎప్పటికీ ఇలాగే కూడా ఉండవచ్చును. కానీ అతనికి తప్పనిసరిగా రోజూ మెడిసిన్ వాడాల్సిందే అని మెడిసిన్ని రాసి ఇచ్చారు. అలా సత్యంను ఇంటికి తీసుకువచ్చాక అతడు మంచానికే పరిమితం అయిపోయాడు. అతను ఏ పనులు తనంతట తాను స్వయంగా చేసుకోలేకపోతున్నాడు. దాంతో భార్యే అతడికి సేవలు చేయడం ప్రారంభించింది. కాని ఆమెకు ఒక్కదానికే ఆ పనులన్నీ చేయడం కావడం లేదు. కాబట్టి తమ ఇంట్లోనే ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న పనిమనిషిని తనకు సహాయం చేయమని చెప్పింది. ఆ పనిమనిషి సహాయంతో తన భర్త పనులను చేసేది. అతనికి మెడిసిన్ ఇవ్వడం, బట్టలు మార్చడం, తినిపించడం లాంటివి చేస్తూ ఉండేవారు. అలా 6 నెలలు గడిచింది. కాని సత్యం యొక్క ఆరోగ్య పరిస్థితులలో ఎటువంటి మార్పు కూడా లేదు. అతను ఆరోగ్య పరిస్థితి ఇంతకు ముందులాగానే ఉంది. దాంతో ఆ భార్యకు విసుగు వచ్చింది. అతడికి ఏదైనా అవసరం ఉండి ఆ భార్యను పిలిచినా కూడా అతనిపై ఆ భార్య విసుక్కునేది. మాటిమాటికి అతడిని తిడుతూ ఉండేది. సత్యం యొక్క పిల్లలు కూడా అతనిని సరిగ్గా చూసుకోవడం లేదు అని అతనికి అర్థమైపోయింది. అతనికి అప్పుడు ఎంతో బాధ కలిగింది. తను ఎన్ని సంవత్సరాలుగా ఏ భార్యా పిల్లల కోసమైతే ఇంతలా కష్టపడ్డాడో, ఇంత సంపాదించాడో, వాళ్ళు ఇప్పుడు తనకు అవసరం ఉన్నప్పుడు తనని చీదరించుకుంటున్నారు అని మనసులోనే బాధపడుతూ ఉండేవాడు. అలా కొన్నాళ్ళు గడిచాక సత్యం యొక్క భార్య అనుకున్నది, ఇతనికి ఎంత సేవలు చేసినా ఇక బెడ్ పై నుంచి లేచి తన పనులు తాను చేసుకునేలాగా లేడు. వీరి ఆరోగ్య పరిస్థితి బాగుపడేలా లేదు. ఇంకా ఎన్ని రోజులని నేను అతనికి సేవ చేయను? ఎలాగో ఇంట్లో పని మనిషి ఉంది కదా, తనకి ఇంకాస్త డబ్బులు ఎక్కువ ఇచ్చి మొత్తం పనులు తననే చేయమని చెప్తాను అని నిర్ణయించుకుని పని మనిషి పార్వతితో అన్నది. చూడు, నా కొడుకు తన ఆఫీస్కి దగ్గరలో ఇల్లు కట్టుకున్నాడు. నేను నా కొడుకు దగ్గర ఉండడానికి వెళ్తున్నాను. ఇక్కడ సార్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీకు నెల నెల జీతం నేను ఇస్తాను, సరేనా అని చెప్పి తన కొడుకుతో పాటు కొత్త ఇంటికి వెళ్ళిపోయింది భర్తను వదిలేసి. అది చూసి భర్త ఎంతో దుఃఖించాడు. ఈ కష్టకాలంలో తనకు అండగా ఉంటుంది అనుకున్న తన భార్య తనని ఇలా వదిలేసి వెళ్లడం అతనిని ఎంతో కృంగదీసింది. అతని కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి. అది చూసిన పని మనిషి, సార్, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అడిగింది. అతను ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపాడు. ఆ పని మనిషి రోజు తన ఇంట్లో పనులు చేసుకుని వచ్చి అతడికి తన కొడుకుల సహాయంతో స్నానం చేయించి, బట్టలు మార్చి, తినిపించి, మెడిసిన్స్ వేసి పడుకోపించేది. సత్యం భార్య మొదట్లో 3-4 రోజులకు ఒకసారి వచ్చి చూస్తూ ఉండేది. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి రావడం చేసింది. ఇప్పుడు నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతుంది. సత్యం కొడుకులు ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి వచ్చి చూసి వెళ్తున్నారు. ఒకానొక స్టేజ్లో వాళ్ళు అనుకున్నారు, చావనన్నా చావడం లేదు ఇతను, అనవసరంగా నెలకి 40 నుండి 50 వేల వరకు ఇతని మెడిసిన్కి ఖర్చవుతుంది అని అనుకునేవారు. సత్యంకి రోజురోజుకి మానసికంగా బాధ ఎక్కువైపోతుంది. తాను ఎన్ని సంవత్సరాలుగా తన భార్య పిల్లల కోసమే బ్రతికాడు. తను చేసిన ప్రతి కష్టము తన పిల్లలు సంతోషంగా ఉండాలి అని చేశాడు. కానీ ఈ రోజున వాళ్ళు తనకి కష్టం వస్తే తనని దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి తనకి దూరంగా ఎక్కడో ఇల్లు తీసుకుని వెళ్ళిపోయారు. కట్టుకున్న భార్య అయినా తనకు తోడుగా ఉంటుంది అనుకున్న అతనికి నిరాశనే మిగిలింది. అతనిని వదిలిపెట్టి ఆ భార్య కొడుకుతో పాటు వెళ్ళిపోయింది. చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతూ ఉంది అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. అది చూసి ఆ పని మనిషి, సార్, మీరు ఎందుకు బాధపడుతున్నారు, నాకు చెప్పండి అనగా తన బాధకు కారణం చెప్పాడు అతను. అది విని ఆ పని మనిషి అన్నది, సార్, మీరు ఏమీ బాధపడకండి. అమ్మగారు మీ బాధ్యతను నాకు అప్పచెప్పారు. నేను నా పిల్లలతో కలిసి మీ పనులను నేను చేస్తున్నాను కదా. వారు నిన్ను ఏమీ వదిలిపెట్టలేదు. మిమ్మల్ని చూసుకోవడానికి నన్ను పెట్టారు కదా. మీరు నిశ్చింతంగా ఉండండి.
మీ పనులన్నీ మీకు ఎటువంటి లోటు లేకుండా నేను మా పిల్లలం చేస్తాము అని భరోసా ఇచ్చింది. ఆ మాటలు విన్న సత్యంకు కళ్ళ వెంట నీళ్లు కారాయి. అలా ఆ పని మనిషి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ సత్యం ఆరోగ్య పరిస్థితులలో ఎటువంటి మార్పు కూడా లేదు. ఇక తాను ఎక్కువ రోజులు బ్రతకను అనుకున్నాడు సత్యం. దాంతో ఒకరోజు తనకు తన భార్యా పిల్లల కంటే ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న పని మనిషి పార్వతిని పిలిచాడు. చూడమ్మా పార్వతి, నేను ఇంకా ఎక్కువ రోజులు బ్రతికేలాగా లేను. నువ్వు నీ పిల్లలు కాస్త మా ఇంటి పక్కకు ఏదైనా రెంట్ దొరుకుతుందేమో ఇల్లు చూసుకొని ఆ ఇంట్లో ఉండి కాస్త నన్ను ఎక్కువ సమయం చూసుకుంటే బాగుంటుంది. ఈ చివరి క్షణాల్లో నేను ఆనందంగా ఉంటాను అనడంతో ఆమె అలాగే అని వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటుంది. అప్పుడు సత్యం అడిగాడు, మీ పిల్లలు ఇద్దరూ ఏం చేస్తున్నారు అని. అప్పుడు ఆమె చెప్పింది, సార్, పెద్దవాడు మెకానిక్ షెడ్లో పనిచేస్తాడు. ఇక మా అమ్మాయి 10వ తరగతి వరకు చదివింది. 4 ఇళ్లల్లో పనిచేస్తుంది అన్నది. ఆ మాటలు విన్న సత్యం ఎంతో బాధపడ్డాడు. రక్త సంబంధం కోసం తాను ఎన్ని సంవత్సరాలుగా కష్టించి పనిచేసినా కూడా ఈ ఆఖరి క్షణాలలో తనకి ఎవరూ అండగా లేరు. కానీ ఎటువంటి సంబంధం లేని వీళ్ళు డబ్బులకైనా సరే, జీతానికైనా సరే ఇంతలా నన్ను చూసుకుంటున్నారు. మానవత్వం ఉన్న మనుషులు అని అనిపించింది అతనికి. దాంతో అతను పార్వతితో అన్నాడు, చూడమ్మా పార్వతి, నేను 20 ఏళ్ల కిందటనే నా భవిష్యత్తును గురించిన ఆలోచన చేశాను. భవిష్యత్తులో నా పిల్లలు నన్ను చూసుకుంటారు అన్న గ్యారంటీ నాకు లేదు. అందుకే నేను నా భార్య ఇద్దరి కోసం రేపు మేమిద్దరం మా పిల్లల దగ్గర చేయి చాచకూడదు అన్న ఉద్దేశంతో అప్పుడే నేను బ్యాంకులో కొంత డబ్బును దాచాను. కానీ ఎంత దాచి ఏమి చేసినా కూడా నా అన్న వాళ్ళు నాకు ఎవరూ కారు అని నాకు బాగా అర్థమైంది. వారికి ఇవ్వాల్సిన దానికంటే ఇప్పటికే చాలా ఇచ్చాను. ఇక వారి బ్రతుకులు వాళ్ళు బ్రతకగలరు. నా కోసం ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్న నీకు ఏదైనా చెయ్యాలని ఉంది నాకు. అందుకే ఆ డబ్బులన్నింటినీ నీకే ఇస్తాను. వాటిని ఇప్పుడు నీకు ఇస్తాను. దాంతో నీ పరిస్థితి బాగుపడుతుంది. మీ అబ్బాయికి ఏదైనా షాప్ని పెట్టివ్వు. మీ అమ్మాయికి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసివ్వు అన్నాడు. ఆ మాట విని పార్వతి అన్నది, సార్, మీరు ఆ మాట అన్నందుకు చాలా సంతోషం. మీ దయతో ఏదో 1 లక్షో 2 లక్షలో ఇస్తే మా అబ్బాయికి షాపు పెట్టించి అమ్మాయి పెళ్లి చేసి మీ పేరు పెట్టుకుని బతుకుతాం సార్. అంతకుమించి నాకు ఎక్కువ డబ్బు మీద ఆశ వద్దు అన్నది. అప్పుడు సత్యం అన్నాడు, సరే, నేను మీకు ఆ డబ్బుని ఇవ్వాలంటే నేను బ్యాంకుకు వెళ్ళాలి. కాబట్టి నన్ను బ్యాంకుకు తీసుకువెళ్ళండి. కానీ ఈ విషయం మీ అమ్మగారికి మా అబ్బాయిలకు తెలియకూడదు అని చెప్పడంతో ఆమె సరే అని తన కొడుకుకు చెప్పి కార్ అరేంజ్ చేసింది. కారులో వాళ్ళందరూ కలిసి బ్యాంకుకు వెళ్లారు. అక్కడ తను అప్పట్లో 20 లక్షలు డిపాజిట్ చేశాడు. 1 కేజీ బంగారు ఆభరణాలను పెట్టాడు. ఆ డబ్బులు ఇప్పుడు వడ్డీతో సహా 40 లక్షలు అయ్యాయి. ఆ 40 లక్షల రూపాయలను మరియు ఆ కిలో బంగారాన్ని పార్వతినే తీసుకోమన్నాడు సత్యం. దాంతో ఆమె నివ్వెరపోయింది. ఆమె కొడుకులు ఆశ్చర్యపోయారు. వద్దు సార్, ఇంత అభిమానం మాకు వద్దు. ఏదో 1 లక్షో 2 లక్షలో ఆశించాము. అంతకుమించి మాకు మీ సంపాదన, మీ కష్టం వద్దు. వీటికి హక్కుదారులు మీ పిల్లలు, మీ భార్య అని అన్నారు వాళ్ళు. కానీ అతను అందుకు చిరునవ్వు నవ్వాడు సత్యం. నేను మీకు ఇంతకుముందే చెప్పాను. నేను వారికి ఇవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువే ఇచ్చాను. వాళ్ళు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని వాళ్లకు అందించాను. వారికి నేను ఏమీ లోటు చేయడం లేదు. నా దగ్గర ఉన్న ఈ ఆస్తిని మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంతే అని అప్పుడే పార్వతికి బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయించి తన డబ్బు మొత్తాన్ని బంగారంతో సహా ఆమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించేశాడు. ఆ తర్వాత పార్వతి తనకు సత్యం ట్రాన్స్ఫర్ చేసిన డబ్బుల నుంచి అతని ట్రీట్మెంట్కి ఖర్చు చేసి అతని ఆరోగ్యం బాగుపడేలా చేసి తన భార్యకు అప్పచెప్పాలి అనుకుంది. అందుకోసం ఆమె ఎంతోమంది డాక్టర్స్ని కలిసింది ట్రీట్మెంట్ కోసం. ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉంది. అప్పుడు ఆమెకు ఒక డాక్టర్ చెప్పాడు, అతడు కోలుకోవాలంటే అతనికి రోజు ఎక్సర్సైజ్ చేయించాలి రెగ్యులర్గా. అలాగే అతడిని మానసికంగా సంతోషంగా ఉండేలా చూడాలి. దాంతో అతను తొందరగా కోలుకునే అవకాశం ఉంది అనడంతో పార్వతి అతనితో రోజు ఎక్సర్సైజులు చేపించేది. అతను మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా అతడిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడానికి పార్వతి మరియు ఆమె పిల్లలు ప్రయత్నించేవారు. సత్యం భార్య పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉన్నారు. అతని పిల్లలు 3-4 నెలలకు ఒకసారి వచ్చి చూస్తూ ఉండేవారు. ఇలా నిరంతరం మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, ఎక్సర్సైజులు చేయడం, టైంకి ఫుడ్ డాక్టర్స్ చెప్పినట్టుగా తీసుకోవడం, మెడిసిన్ వాడడం వలన అతనిలో కొద్దిగా మార్పు రావడం ప్రారంభించింది. అతను 5 సంవత్సరాలలో దాదాపు 50% కోలుకున్నాడు. ఇప్పుడు వాకర్ పట్టుకుని నడవగలుగుతున్నాడు. తన పనులు తాను మెల్లిగా చాలా నెమ్మదిగా చేసుకోగలుగుతున్నాడు. ఆ సమయంలో సత్యం కొడుకుకు పెళ్లి జరిగింది. ఆ కొడుకు తన భార్యతో పాటు సపరేట్గా ఉండాలి అనుకున్నాడు. తన తల్లి అక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు.
అది గమనించిన ఆ తల్లి ఎంతో బాధగా తిరిగి తన భర్త ఉంటున్న ఇంటికి వచ్చేసింది. తన భర్త ఆ పరిస్థితులలో ఉన్నప్పుడు వెళ్ళి ఇప్పుడు రావడం తనకు ఎంతో సిగ్గుగా అనిపించింది. తన తప్పును క్షమించమని భర్తను అడిగింది. అతను కోలుకోవడానికి పని మనిషికి తాను కూడా సహాయం చేసింది. అతనికి 2010లో అలా పెరాలసిస్ వచ్చింది. 2019 కల్లా అతను పూర్తిగా బాగా అయిపోయాడు. ఇప్పుడు అతనికి 65 సంవత్సరాలు. భార్యతో అతను ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాడు. భార్యాభర్తలకు ఇద్దరికి పని మనిషి పార్వతి వాళ్ళ ఇంట్లోనే సేవలు చేస్తూ ఉంటుంది. పని మనిషికి తన తండ్రి ఆర్థిక సహాయం చేశాడు అన్న విషయం తెలుసుకున్న పిల్లలు వచ్చి తండ్రితో పెద్ద గొడవ పడ్డారు. నువ్వు అంత ఆస్తిని పని మనిషికి అలా ఎలా రాసిచ్చేస్తావు? నీ కొడుకులం మేము ఉన్నామనుకున్నావా చచ్చామనుకున్నావా అంటూ గొడవ పడ్డారు. అప్పుడు సత్యం చెప్పాడు, మీకు ఎన్నో కోట్ల ఆస్తిని నా కొడుకులైనందువలన ఇచ్చాను. కానీ నేను చావు బ్రతుకుల మధ్యలో ఉంటే నా చావు నన్ను చావమంటూ నన్ను వదిలేశారు. నేను ఎప్పుడు చనిపోతానా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ జీతానికైనా సరే ఆ అమ్మాయి తన బాధ్యతను సరిగ్గా నిలబెట్టుకుంది. తను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. నాకు సహాయం చేసిన అమ్మాయికి నేను సహాయం చేయడం పెద్ద తప్పు అని నేను అనుకోవడం లేదు. అయినా అది నేను సంపాదించిన ఆస్తి. ఎన్నో కోట్ల ఆస్తిలో కేవలం 40 లక్షలు ఇవ్వడం, అది కూడా నేను చనిపోతాను అనుకున్న క్షణంలో నాకు ధైర్యాన్ని